దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి నరులని చూసినప్పుడు వారి జీవితాన్ని, వారి ప్రవర్తనని, వారి తీరును బట్టి దేవుడు నరుల చెడుతనమును భూమి మీద గొప్పదని వారు చూసినప్పుడు ఆయన సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన హృదయములో నొచ్చుకునేటటువంటి ప్రవర్తన ఈ నరులు ప్రవర్తించి ఉన్నారు. అలాగుననే దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి ప్రవక్తల యొక్క హృదయాన్ని నొప్పించినటువంటి వారిగా ఉన్నారు. అలాగనే సేవకుని కూడా హృదయమును నొప్పించినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ ప్రవక్త ఆయన వెళ్తూ ఉన్నటువంటి సమయములో పట్టణములో నుండి బాలురు వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా ఈ ప్రవక్త అంటూ ఉన్నాడు, తన హృదయము నొచ్చుకుంది కాబట్టి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. దేవుని బిడ్డలారా, మీ సేవకులని మీరు చిన్న చూపు చూస్తున్నారేమో, మీ సేవకుల దగ్గర మీరు అపహాస్యముగా వారిని మాట్లాడుతూ ఉన్నారేమో. దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. దేవుడు తన సేవకుల నోట తన వాక్కును ఉంచినాడు. అంతేకాదు, ఇక ఏలిషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏలిషా దగ్గర వచ్చినప్పుడు అబద్ధమాడి ఉన్నాడు. నయమాను యొక్క రథము వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పటికీ మళ్ళీ ఏం ఎరుగనట్టుగా తన ప్రవక్త దగ్గరకు వచ్చి ఉండి అబద్ధమాడినప్పుడు నయమానుకు పోయినటువంటి కుష్టి ఆ యొక్క గేహాజీకి, తన కుటుంబానికి కూడా అది శాపమై వచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరము ముగింపు దినము. ఈ దినమున మరొక నూతన సంవత్సరంలోనికి 2026 సంవత్సరంలోనికి నీవు వెళ్తూ ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలోనికి నీవు వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రాత్రి వేళ కాల సమయంలో నీవు దేవుని సన్నిధానములో గడుపుతున్నావేమో. నీ ప్రవర్తన ద్వారా దేవుని మనసు నొచ్చుకోకూడదు. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ సేవకుడి యొక్క మనసు నొచ్చుకోకూడదు. దేవుని బిడ్డలారా, తప్పుపైన కుమారుడు ఉన్నాడు. తన ఇష్టానుసారంగా జీవితము జీవిస్తానని తన తండ్రికి దూరముగా పోయినాడు, దేవునికి దూరముగా పోయినాడు, సేవకునికి దూరముగా పోయినాడు. కానీ ఒక దినము బుద్ధి వచ్చింది. ఆ తప్పుపైన కుమారుడికి ఒక దినము బుద్ధి వచ్చినప్పుడు తను అంటున్నటువంటి మాట చూడండి. తన యొక్క లేచి తండ్రి యొద్దకు వచ్చి పాడైపోయినటువంటి తన జీవితాన్ని బట్టి, తండ్రి, నీకును పరలోకమందున దేవునికి నేను తప్పు చేసి ఉన్నాను, ఆయన నన్ను క్షమించమని అడుగుతాను అని చెప్పేసి ఆ కూలివాండ్రలో ఒకని వాణిగా నీవు నన్ను పెట్టుకొని ఉండమని చెప్పేసి తండ్రి యొద్దకి వస్తూ ఉన్నాడు. తనకు మారు మనసు వచ్చినప్పుడు తిరిగి తన విడిచిపెట్టినటువంటి తండ్రి గృహానికి బయలుదేరి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగునే ఈ 2025 సంవత్సరములో నీకు దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు మారు మనసు పొంది బుద్ధి తెచ్చుకొని నీ సేవకుని హృదయము నొప్పించినవేమో, దేవుని హృదయము నొప్పించినవేమో, నీవు తిరిగి మరలా నీవు నీ మందిరానికి వెళ్ళు, నీ సేవకుడి దగ్గరికి వెళ్ళు. నీ సేవకుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ సేవకుడి దగ్గరికి వెళ్తే నీ సేవకుడు నిన్ను త్రోసివేయడు. దేవుని బిడ్డలారా, తప్పుపైన కుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఏ రీతిగానైతే ఆ యొక్క వస్త్రములు ఇచ్చి ఉన్నాడో, ఉంగరము తొడిగిచ్చి ఉన్నాడో, ఆయన యొక్క చెప్పులు తొడిగిచ్చి ఉన్నాడో, గొర్రెపిల్లని ఏ రీతిగానైతే అక్కడ వధించి ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, ఆ రీతిగా నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీ సేవకుని హృదయం సంతోషిస్తుందో నిన్ను బట్టి నీ దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమారులు వస్తూ ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను.
ఆనాడు దేవుడు వారిని త్రోసివేసి ఉన్నాను అన్నాడు, కానీ ఈనాడు ఈ సంవత్సరము ఈ చివరి దినమున దేవుడు నిన్ను త్రోసివేయలేదు. దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డలు మారు మనసు పొంది తన ప్రవర్తన మార్చుకొని మరలా నా యుద్ధకి రావాలి అని చెప్పేసి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు మరి వారందరూ కూడా నా యుద్ధకి వస్తే మునుపటివి మరవబడుతవి, జ్ఞాపకంకు రావు అంటూ ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, నీ మనసు మారి తిరిగి నీవు దేవుని యుద్ధకి రండి. నీ మనసు మార్చుకొని మరలా నీవు ఎక్కడి నుండి అయితే వెళ్ళి ఉన్నావో ఆ సేవకుడి దగ్గరికి నీవు వచ్చినట్లయితే దేవుడు సంతోషపడతాడు, సేవకుడు కూడా సంతోషపడతాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకుము. ఎంత చక్కని మాట భక్తుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి వచ్చినటువంటి కుమారుడు మాట్లాడుతున్నటువంటి మాట, మారు మనసు వచ్చినటువంటి కుమారుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ నామమును బట్టి మమ్ము త్రోసివేయకమయ్యా. మేము దూరం వెళ్ళిపోయినాము, మేము నిన్ను విడిచిపెట్టి ఉన్నాము, నీ వాక్యాన్ని విడిచిపెట్టినాము, మీ సేవకుని విడిచిపెట్టి ఉన్నాము, మీ మంచి మార్గం, సత్యమైన మార్గం మేము త్రోసివేశాము. కానీ ఈరోజు మాకు బుద్ధి వచ్చింది, మారు మనసు వచ్చింది, మీరు మమ్మల్ని త్రోసివేయకండి అని చెప్పేసి భక్తుడు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. ఈరోజు నీకు పశ్చాత్తాపం కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళు, నీ సేవకుడి దగ్గరికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, మా సేవకుడు ఏమనుకుంటారో ఏమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ సేవకుడు నీ కొరకు వేచి ఉన్నాడు. తండ్రి ఏ రీతిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాడో, నా ఆత్మీయ పిల్లలు మరలా తిరిగి నా యుద్ధకి రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క సేవకుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయాన్ని నొప్పించకండి. ఆ రీతిగా మీరున్నప్పుడు మీ జీవితంలో దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుత కార్యము చూస్తారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము, నా యుద్ధకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. దేవుని యుద్ధకు మరలా తిరగండి. ఆయన వైపు తిరిగినట్లయితే నీ దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, కానీ తన సంతానములో నిన్ను చేర్చుకుంటాడు, తన బిడ్డగా నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని నూతనపరిచి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.